చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూసే వీడియో అయితే వచ్చేసింది. ఈరోజు వీడియోలో మీకు టూల్స్ ప్యానల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టూల్స్ ప్యానల్స్లో ఏమేమి కవర్ అవుతాయంటే సెలక్షన్ టూల్ దేనికి వాడతాము, ట్రాక్ సెలక్షన్ టూల్ ఏ సిచ్యువేషన్స్లో వాడతాము, కటింగ్ ఎలా చేస్తాము, కటింగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అండ్ పెన్ టూల్, జూమ్ టూల్ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ హైలైట్ అవుతుంది కదా ప్రీమియర్ ప్రోలో. సో ఇవన్నీ వాడదాం. ప్రాజెక్ట్ ప్యానెల్లో నేను ఒక బిన్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. బిన్ అంటే తెలుసు కదా, ఒక ఫోల్డర్ అనమాట. ఆ ఫోల్డర్కి ఒక పేరు అయితే పెట్టేస్తాను. ఈ అదర్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నేను సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నాను. సీక్వెన్స్ తెలుసు కదా, బిన్ పక్కనే ఉంటుంది ఒక చిన్న ఐకాన్, న్యూ ఐటమ్స్ అని. దీని మీద క్లిక్ చేస్తే సీక్వెన్స్ అని వచ్చింది. క్లిక్ చేయగానే మీకు నచ్చిన సీక్వెన్స్ అయితే మీరు తీసుకోండి. నేను 1080p 30 frames అయితే ఎడిట్ చేస్తున్నాను వీడియో కాబట్టి నేనైతే అది తీసుకుంటున్నాను. ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన మోడిఫికేషన్స్ అయితే చేసుకోండి. సో నేను ఈ సీక్వెన్స్ చెప్పేటప్పుడు షార్ట్కి అయితే ఏ సీక్వెన్స్ తీసుకోవాలో చెప్పలేదు. మీరు గూగుల్ అయితే టచ్ చేయండి, షార్ట్కి రేషియో ఎంత కావాలి అని చెప్పి. సేమ్ ఇదే వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే మీరు షార్ట్ వీడియోకి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. 9:16 వస్తుంది. ఇప్పుడు 16:9 ఉంది. ఇది లాంగ్ ఫార్మేట్కి, 9:16 వచ్చి షార్ట్ ఫార్మేట్కి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, క్లిక్ చేస్తే మనకు ఒక సీక్వెన్స్ రెడీ అయిపోయింది. నా సిస్టంలో నుంచి 2 files ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసేదానికి ప్రాసెస్ తెలుసు కదా, డబల్ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ కంట్రోల్ ఐ షార్ట్ కట్ యూస్ చేసి చేసుకోవచ్చు. సో నేను ఫైల్స్ ఓపెన్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ 2 clips అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ నా సిస్టంలో నుంచి. సో ఫైల్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది టైం లైన్లోకి తీసుకోవాలి. నేను ఇప్పుడు తీసుకోవాలంటే మనం ఏం చేస్తాము, డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. 2 కావాలి అనుకుంటే మాత్రం 2 సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్లిప్స్ అనేవి చిన్నవి కనబడుతున్నాయి, అంటే మనం చూసేదానికి చాలా చిన్నదిగా ఉంది. దీన్ని మనం ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన కీబోర్డ్స్ పైన 1 2 3 నెంబర్స్లో ఇక్కడ బ్యాక్ స్పేస్ పక్కన హైఫన్ ప్లస్ అనే ఆప్షన్ అయితే ఉంది. ప్లస్ క్లిక్ చేస్తే పెద్దదవద్ది క్లిప్. సో హైఫన్ క్లిక్ చేస్తే చిన్నదైపోద్ది, ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనం కొద్దిగా పెద్దదిగా పెట్టుకొని చూద్దాం. సో అరౌండ్ మన క్లిప్ ఎంత ఉంది, 25 seconds అయితే ఉంది. ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ కూడా కనబడుతుంది. అండ్ ప్రోగ్రామింగ్ మానిటర్ లో కూడా 25 seconds 5 frames అయితే ఉంది. ఫస్ట్ టూల్స్ ప్యానల్స్ లో ఉండేది ఫస్ట్ వన్ వచ్చి సెలక్షన్ టూల్. ఈ సెలక్షన్ టూల్ దేనికి వాడతాం అంటే మన లేయర్ అయితే ఉంది కదా, ఈ లేయర్ ని అంటే లేయర్ అనొచ్చు, అంటే క్లిప్ కూడా అనొచ్చు. ఈ క్లిప్ ని మనం దీన్ని మూవ్ చేసే దానికైతే యూజ్ చేస్తాం. ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్, బ్యాక్, టాప్, డౌన్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ దీంతో ఇంకో యూజ్ ఏంటంటే, సపోజ్ 5 seconds దగ్గర ఉంది నా ప్లే హెడ్. నేనేం చేస్తానంటే ఈ స్టార్టింగ్ ఉండే క్లిప్ నాకు వద్దు, దానికోసం నేను సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెడితే మీకు ఒక బ్రాకెట్ యారో మార్క్ అయితే వచ్చింది, రైట్ యారో. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వరకు మీరు కట్ చేయొచ్చు. దీంతో డైరెక్ట్ గా ఇది యూస్ చేసి ఎంటీ స్పేస్ అనేది ఎంటీగానే కనపడద్దు. ఇంకా దాన్ని మళ్ళీ మీరు డిలీట్ ప్రెస్ చేస్తే ఆ ఎంటీ ప్లేస్ అనేది మీకు కవర్ అయిపోద్ది. ఇందాక మన క్లిప్ ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఉందో చూడండి. చాలా సైజ్ అయితే తగ్గిపోయింది కదా మన క్లిప్. నేను Ctrl+Z కొడుతున్నాను, మళ్ళీ అండూ చేస్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెలక్షన్ టూల్ సేమ్ ఇదే విధంగా మీకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి. సో నాకు ఇదే 6 seconds 7 seconds క్లిప్ ఉంది. నేను ఇక్కడ వరకు చాలు, నాకు అంత క్లిప్ వద్దు అనుకుంటే మళ్ళీ డ్రాగ్ చేస్తే అక్కడ వరకు అయితే కట్ అయిపోయింది. ఈ రిమైనింగ్ స్పేస్ అనేది ఎంటీగా ఉంది. దీన్ని మనం ఫిల్ చేయాలంటే ఒకటి దీని మీద రైట్ క్లిక్ చేసి రిపీల్ డిలీట్ కొడతాం, లేకపోతే దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టొచ్చు. ఇంకో మెథడ్ ఉంది, ఇది వచ్చి షిఫ్ట్ డిలీట్ కొట్టినా గానీ మనకి క్లోజ్ అయిపోద్ది. మాక్సిమం ఎడిటర్స్ షిఫ్ట్ డిలీట్ ని ఎక్కువ వాడతారు. సో నేను మీకు కూడా అదే చెప్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను నేను. సో తర్వాత సెలక్షన్ టూల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ Ctrl+Z. నెక్స్ట్ వన్ వచ్చి ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్. దీని మీద హోల్డ్ చేయండి. ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్, ట్రాక్ సెలక్షన్ బ్యాక్వర్డ్ టూల్. ఫస్ట్ వన్ ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుంటే దీనికి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి, ఏ అని చెప్పి. సెలక్షన్ కూడా నేను చెప్పలేదు. సెలక్షన్ కూడా వి షార్ట్ కట్ అక్కడ కనబడుతుంది చూసారా, హైలైట్ అయ్యి బ్రాకెట్ లో. ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్ కి ఏ, ట్రాక్ సెలక్షన్ బ్యాక్వర్డ్ టూల్ కి షిఫ్ట్ ఏ అని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ గా అయితే ఓపెన్ అయిపోద్ది. ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని మాన్యువల్ గా అయితే Ctrl+A కొడితే మొత్తం సెలెక్ట్ అయిపోద్ది క్లిప్ మొత్తం. ఆ లేయర్ ప్రాజెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. ఇన్ కేస్ నాకు ఇట్లా కాకుండా ఇంకోటి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మొత్తం ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ పర్టికులర్ ఈ కీ క్లిప్ నుంచి మొత్తం డేటా సెలెక్ట్ అవ్వాలి. మన ప్రాజెక్ట్ ఎంత ఉందో అంతవరకు మొత్తం డేటా కావాలి మనకి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ట్రాక్ సెలక్షన్ టూల్ అయితే వాడతాము. ఈ ట్రాక్ సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఫార్వర్డ్ కి, లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఎన్ని క్లిప్స్ ఉన్నాయో మొత్తం సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను థర్డ్ క్లిప్ దగ్గర ప్లేస్ చేసి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం క్లిప్స్ అన్ని సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు అక్కడ 2 ఉన్నాయి కదా, సెలెక్ట్ కాలేదే, అక్కడ నువ్వు 2 చూపించావు కదా అంటే నేను 2 పెట్టాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఇలా కాదు, నా వీడియోనే
1 అవర్ ఉంది, లేకపోతే ఒక 30 మినిట్స్ ఉంది నా వీడియోని. ఆ వీడియో మొత్తం నేను ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా పోతా ఉంటుంది బండి. ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ మనకు వద్దు, మనం సింపుల్ గా చేసుకోవాలి అంటే మాత్రం ఈ ట్రాక్ సెలెక్షన్ టూల్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది మీకు. ట్రాక్ సెలెక్షన్ టూల్ కి మనం ఏం సెలెక్ట్ చేయాలి, ఏ సెలెక్ట్ చేసుకుంటే ట్రాక్ సెలెక్షన్ టూల్ యాక్టివేట్ అయింది. సో ఇక్కడ నేను థర్డ్ క్లిప్ నుంచి మొత్తం సెలెక్ట్ చేయాలి కాబట్టి ఈ థర్డ్ క్లిప్ దగ్గర ప్లేస్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తున్నాను. చూశారు కదా, మీకు డైరెక్ట్గా అయితే ఆ క్లిప్ అయితే అక్కడ నుంచి ఎండ్ వరకు ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ సెలెక్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే హోల్డ్ చేసి మూవ్ చేయొచ్చు, పైకి కావాలంటే పైకి మార్చొచ్చు, కిందకి కావాలంటే కిందకి మార్చొచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నాకు ఫ్రంట్కి వెళ్ళాలి, హోల్డ్ చేసి ఫ్రంట్కి కూడా లాక్కోవచ్చు. ఇది దీనికోసం వాడతాం. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మొత్తం డేటా అనేది ఎండ్ వరకు ఎంత ఉందో డేటా మొత్తం సెలెక్ట్ అయిపోద్ది విత్ ఆడియోతో. కానీ నాకు పర్టికులర్ గా ఈ ఒక లైనే సెలెక్ట్ అవ్వాలి. చూపిస్తాను చూడండి, సెలెక్షన్ టూల్ తీసుకొని పర్టికులర్ గా ఇదొక లైనే కావాలి, ఈ లైన్ నాకు అవసరం లేదు. పర్టికులర్ గా ఈ లైన్ వరకే నాకు సెలెక్ట్ అవ్వాలి. అది ఎలా చేయాలి అంటే మాత్రం సేమ్ అదే సెలెక్షన్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకోండి. ఇక్కడ మీరు యారోస్ గమనించండి, షిఫ్ట్ పట్టుకుంటే సింగిల్ యారో అయింది, 2 యారోస్ ఉండేది సింగిల్ యారో అయింది. సో షిఫ్ట్ పట్టుకొని ఆ లేయర్ ని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఆ లైన్ లో ఉన్న ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్ సెలెక్ట్ అయిపోతాయి. సో కావాలంటే షిఫ్ట్ పట్టుకొని ఈ లైన్ క్లిక్ చేస్తే ఈ లైన్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అట్లా మీరు మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసేటప్పుడు మీకు కావాలంటే వి సెలెక్ట్ చేస్తే సెలక్షన్ టూల్ యాక్టివేట్ అయింది. ఇక్కడ నుంచి మూవ్ చేసుకోవచ్చు మీరు. రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, మీ ఇష్టం. అది ట్రాక్ సెలక్షన్ టూల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ట్రాక్ సెలక్షన్ బ్యాక్వర్డ్ టూల్ వచ్చి షిఫ్ట్ ఏ అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఇందాక యారోస్ రైట్ కి ఉన్నాయి, ఇప్పుడు లెఫ్ట్ కి మారినాయి. చూసారు కదా, ఇందాక మనం ఫార్వర్డ్ వాడాం కదా, సేమ్ దానికి ఆపోజిటే బ్యాక్వర్డ్. నాకు ఈ పర్టికులర్ ఈ క్లిప్ నుంచి బ్యాక్వర్డింగ్ సెలెక్ట్ అవ్వాలి. సో మీకు చూపిస్తాను ఇప్పుడు బ్యాక్వర్డ్ కి ఎలా సెలెక్ట్ అవ్వద్దు. దీని మీద క్లిక్ చేస్తే ఈ ఫ్రంట్ ఉన్న ఈ 3 క్లిప్స్ వదిలేసి మిగతా అంతా సెలెక్ట్ అయింది. బ్రో నువ్వు మొత్తం సెలెక్ట్ అవ్వద్దు అన్నావు కదా, దీని ముందు ఇంకా 2 క్లిప్స్ ఉన్నాయి, అది సెలెక్ట్ అయినాయా లేవా నాకు తెలియదే, చూపి ఒకసారి అంటే మాత్రం చూపిస్తాను. అది కూడా సెలెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి దీనికి ఎండింగ్ పాయింట్ ఇదనమాట. మనం క్లిక్ చేసేది దీని దృష్టిలో అది ఎండింగ్ పాయింట్. సో ఎండింగ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ వరకు ఎన్ని క్లిప్స్ ఉంటాయో మొత్తం డేటా, ప్రాజెక్ట్లో ఉన్న మొత్తం డేటా అనేది సెలెక్ట్ అయిపోద్ది. సో ఈ విధంగా సేమ్ సింగిల్ లేయర్ కావాలంటే సింగిల్ లేయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం షిఫ్ట్ పట్టుకొని ఆ లేయర్ని సెలెక్ట్ చేస్తే ఆ లేయర్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో షిఫ్ట్ పట్టుకొని నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఒకే క్లిప్ ఉంది కాబట్టి ఒకటే చూపిస్తుంది. నేను ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, వి క్లిక్ చేస్తే సెలెక్షన్ టూల్ హైలైట్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ముందుకైనా పైకైనా అనుకోవచ్చు, కిందకైనా అనుకోవచ్చు. ఇలా మనం అయితే యూస్ చేసుకోవచ్చు ట్రాక్ సెలెక్షన్ టూల్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మొత్తం డిలీట్ చేసేసి ఈ 2 క్లిప్స్ పెట్టి మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. టూల్స్ ప్యానల్లో థర్డ్ ఆప్షన్ ఈ రిఫిల్ ఎడిట్ టూల్ ఎలా యూస్ అవ్వదో చెప్తాను. ఈ రిఫిల్ ఎడిట్ టూల్ మీద హోల్డ్ చేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. సో ఫస్ట్ వన్ రిఫిల్ ఎడిట్ టూల్, సెకండ్ వన్ రోలింగ్ ఎడిట్, థర్డ్ వన్ వచ్చి రేట్ స్ట్రెచ్ టూల్. ఇది రేట్ స్ట్రెచ్ టూల్నే మనం ఎక్కువ వాడతాము. ఈ రెండు వచ్చి రేర్ కేసెస్ లో వాడతాం, ఎక్కువ టైంలో అయితే మనం వాడడం కాబట్టి దీన్ని అయితే చెప్తాను మీకు, సింపుల్ గా చెప్పేసి వదిలేస్తాను. ఈ రిఫిల్ ఎడిట్ టూల్ ఎలా యూజ్ అవ్వద్దంటే సేమ్ సెలక్షన్ టూల్ లాగే, కానీ మనం సెలక్షన్ టూల్ వాడుతున్నప్పుడు ఇక్కడ మీకు యారో కనబడుతుంది చూసారా, బ్రాకెట్ వచ్చి ఒక యారో కనబడుతుంది రైట్ సైడ్ కి. నేను ఈ 5 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తే ఈ ముందున్న ప్లేస్ అనేది ఎంటీగా వచ్చింది. అర్థమైంది కదా మీకు, ఈ ముందున్న ప్లేస్ మొత్తం ఎంటీగా వచ్చింది. మీరు దీన్ని క్లోజ్ చేయాలంటే ఒకటి మూవ్ టూల్తోనే ముందుకు లాగాలి ఆ క్లిప్ని, మళ్ళీ ఈ క్లిప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే రెండో మెథడ్ ఏం చెప్పాను, దీన్ని క్లిక్ చేసి డిలీట్ కొట్టాలి. ఇంకో మెథడ్ ఏం చెప్పాను, సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది అని చెప్పాను. ఇలా చేస్తే సెలక్షన్ టూల్ యూజ్ చేసినట్టు. మీకు కంట్రోల్ జెడ్ చేసేసాం. ఇలా చేస్తే మనకి కొద్దిగా టైం తీసుకుంటుంది. షిఫ్ట్ డిలీట్లు ఇవన్నీ మన వల్ల కాదు బ్రో. సో ఇప్పుడు ఈ రిఫిల్ ఎడిట్ దానికి కొద్దిగా ఆపోజిట్ అనమాట. ఈ సెలెక్ట్ చేసుకుంటున్నా రిఫిల్ ఎడిట్ టూల్. ఇక్కడ నాకు ఈ 5 సెకండ్స్ వరకు ఈ స్టార్టింగ్ క్లిప్ వద్దు నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను సేమ్ సెలక్షన్ టూల్కి వచ్చినట్టే వచ్చింది చూడండి, ఒక బ్రాకెట్ వచ్చి రైట్ యారో వచ్చింది మిడిల్లో. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ క్లిప్ని, డ్రాగ్ చేస్తున్నాను ఆ 5 సెకండ్స్ వరకు. డ్రాగ్ చేసి నేను వదలంగానే అది డైరెక్ట్గా వెళ్ళి స్టార్టింగ్ పాయింట్కి యాడ్ అయిపోయింది. ఇందాక మనకి గ్యాప్ వచ్చింది కదా సెలక్షన్ టూల్ యూజ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ గ్యాప్ అనేది డైరెక్ట్గా అది ఫిల్ చేసుకుంది. సేమ్ ఇదే విధంగా నేను సెకండ్ క్లిప్లో బ్యాక్ ఇది మరీ ఎక్కువగా ఉంది లెంత్, సో నేను తగ్గించుకోవాలనుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఆడ వర్క్ కట్ అయిపోద్ది. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, వద్దనుకున్నాను సో నేను రికవర్ చేయాలనుకుంటున్నాను నా డేటాని. ఇక్కడ నాకు 5 సెకండ్స్ ఉంది. దీనికి సెలక్షన్ టూల్కి తేడా ఏంటంటే సెలక్షన్ టూల్లో మనం డ్రాగ్ చేస్తాము, డ్రాగ్ చేస్తే అక్కడ వరకు ఆగిపోయింది.
ఆగిపోయింది కదా, ఇక్కడ మిగతా ఎంటీ స్పేస్ అనేది పోయింది. సో నేను దీన్ని ఇక్కడికి ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసి నాకు కావాలి, ఇప్పుడు నాకు ముందున్న ఒక 10 సెకండ్స్ క్లిప్ కావాలి. దాన్ని నేను ఎంత డ్రాగ్ చేసినా రాదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ స్పేస్ అనేది లేదు. సరే, నాకు సెకండ్ క్లిప్ నేను ఒక 5 సెకండ్స్ నేను డ్రాగ్ చేశాను కదా, ఆ 5 సెకండ్స్ రికవర్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ స్పేస్ ఉంది మన టైం లైన్లో. ఇక్కడ ఫ్రంట్ స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ ఉంది. స్పేస్ ఉంటే మీరు డ్రాగ్ చేయొచ్చు సెలెక్షన్ టూల్తో, స్పేస్ లేకపోతే డ్రాగ్ చేయలేరు. అది దీంట్లో మైనస్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు నేను రిఫిల్ ఎడిట్ టూల్ని యూజ్ చేసి ఈ ముందున్న డేటాని నేను రికవర్ చేయొచ్చు, ఎందుకంటే దీంతోనే నేను డ్రాగ్ చేసి ఉండాలి, దీంతోనే నేను రికవర్ చేయాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని దీంతోనే కదా ఇందాక నేను క్రాప్ చేసింది. సో దీన్ని నేను హోల్డ్ చేసి బ్యాక్కి లాగితే ఇక్కడ కింద డ్యూరేషన్ అని చెప్పి చూపిస్తుంది చూడండి, టైమింగ్ సంథింగ్ అంటే సెకండ్స్ కొద్దిగా చూపిస్తుంది. నేను డ్రాగ్ చేస్తాను, ఫుల్గా నేను డ్రాగ్ చేస్తే ఫుల్గా అయితే ఆ టైం అంటే ఆ క్లిప్కి ఎంత ఉందో అంత డ్యూరేషన్ టైం ఫుల్ అయిపోయిన తర్వాత ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను వదిలితే ఆటోమేటిక్ నాకు కట్ అయిన ఆ కొద్దిగా క్లిప్ మొత్తం రికవర్ అయింది. సో ఈ విధంగా అయితే యూజ్ చేస్తాం మన రిఫిల్ ఎడిట్ని. సెలెక్షన్ టూల్లో అయితే ముందు స్పేస్ లేకపోతే మనం రికవర్ చేయలేము. ఈ రిఫిల్ ఎడిట్ టూల్తో మాత్రం రికవర్ చేయొచ్చు, దాంతో ముందున్న క్లిప్. సో ఎండింగ్లో కూడా సేమ్ అంతే, క్లిప్ అలాగే రికవర్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చి రోలింగ్ ఎడిట్ టూల్, దీని షార్ట్ కట్ వచ్చి ఎన్. ఇక్కడ నాకు టైం లైన్లో 2 క్లిప్స్ ఉన్నాయి, ఏ క్లిప్ బి క్లిప్. నాకు ఏ క్లిప్లో 5 సెకండ్స్ క్రాప్ చేయాలి. ఆ క్రాప్ చేసిన ఆ 5 సెకండ్స్ అనేది నెక్స్ట్ క్లిప్ ఆ ఏరియాలో యాడ్ అయిపోవాలి. అది ఎలాగా అంటే మాత్రం ఈ టూల్ యూజ్ చేసుకొని మనం చేస్తాం అనమాట. రోలింగ్ ఎడిట్ టూల్ చెప్పే ముందర నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని, ఈ క్లిప్ ఎంత ఉంది, ఒక 12 సెకండ్స్ అయితే ఉంది. సో నేను దీన్ని డ్రాగ్ చేసి 10 సెకండ్స్కి పెట్టుకుంటాను. 10 సెకండ్స్ పెట్టుకున్నాను. సో దీన్ని కూడా నేను ఇదొక 10 సెకండ్స్ ఉంది కదా, దీన్ని కూడా డ్రాగ్ చేసి ఒక 10 సెకండ్స్ పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. సో ఇందాక మన క్లిప్ ఎంత ఉండింది, 25 సెకండ్స్ ఉంది, ఇప్పుడు 70 సెకండ్స్ అయితే ఉంది. ఇప్పుడు నాకు రోలింగ్ ఎడిట్ టూల్ గురించి అయితే చెప్తాను. ఇక్కడ నాకు 2 క్లిప్స్ అయితే ఉన్నాయి. సెలెక్షన్ టూల్ యూస్ చేసుకొని నాకు ఇంత వద్దు, సో ఇది చాలా పెద్దగా ఉన్నాయి క్లిప్స్, నాకు ఇంత వద్దు, ఇది నేను కట్ చేసుకోవాలి. సెలెక్షన్ టూల్ యూస్ చేసుకొని నాకు ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకుంటాను. లేకపోతే రిఫిల్ ఎడిట్ టూల్ని యూస్ చేసుకొని నేను డ్రాగ్ చేసుకుంటాను. నాకు అరౌండ్ ఒక 5 సెకండ్స్ కావాలి క్లిప్పు, ఇది కూడా అంత వద్దు, ఇది కూడా తగ్గించుకోవాలనుకుంటున్నాను, దీన్ని కూడా తగ్గించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ చాలా చిన్నవి అయిపోయినాయి, బిఫోర్తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా అయిపోయినాయి క్లిప్స్. తర్వాత ఎడిట్ చేసిన తర్వాత మనకి మైండ్లో మళ్ళీ రేజ్ అయింది. సో నాకు ఎడిటింగ్ దగ్గర నాకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, నేను ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఇంక్రీజ్ చేసుకునే దానికి మీరు ఏం చేయొచ్చు, మామూలుగా ఈ ఆరోని యూజ్ చేసి మీరు డ్రాగ్ లాగితే అవ్వదు సెలక్షన్ టూల్తో, మనకు తెలిసిందే. మీరు చెప్పొచ్చు రిఫిల్ ఎడిట్ టూల్ని వాడొచ్చు కదా అని చెప్పి. రిఫిల్ ఎడిట్ టూల్ని వాడితే మనకి అక్కడ వరకే ఇంక్రీజ్ అవ్వద్ది, కానీ నా కండిషన్ ఏంటంటే మన క్లిప్ ఇంక్రీజ్ అవ్వాలి, నెక్స్ట్ క్లిప్లో అది కవర్ చేసి కంటిన్యూ అవ్వాలి. కవర్ చేసి కంటిన్యూ అవ్వడం అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే 10 సెకండ్స్ క్లిప్ ఉంది, నేను 5 సెకండ్స్కి తీసుకున్నాను. ఒక క్లిప్లో ఏ అనే క్లిప్లో 10 సెకండ్స్లో నుంచి 5 సెకండ్స్ క్రాప్ చేసుకున్నాను, అండ్ బి అనే క్లిప్లో 10 సెకండ్స్ క్లిప్ని 5 సెకండ్స్ క్రాప్ చేసుకున్నాను. సో నేనేం చేస్తానంటే నాకు ఒక 3 సెకండ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఏ క్లిప్లో నేను ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు రిఫిల్ ఎడిట్ టూల్ని వాడి నేను ఇంక్రీజ్ చేసుకుంటాను నేను అనుకుంటే మాత్రం చేయొచ్చు. కానీ నెక్స్ట్ క్లిప్ కూడా అది మనకు అంతొద్దు, దాంట్లో నాకు 2 సెకండ్సే కావాలి నెక్స్ట్ క్లిప్లో. అలాంటప్పుడు ఆ కేసెస్లో మనం రోలింగ్ ఎడిట్ టూల్ని అయితే వాడతాము. నేను ఈ సెంటర్ పాయింట్లో పెట్టుకొని దీన్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేస్తే ఆ నెక్స్ట్ క్లిప్లో ఎంతవరకు నాకు కావాలో కట్ చేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ క్లిప్లో 2 సెకండ్స్ దగ్గరకు వచ్చింది, నేను వదిలాను అనుకోండి, ఆ క్లిప్ ఉన్న సైజ్ మాత్రం అలాగే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. ఆ డ్యూరేషన్ అనేది ఏంటంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసిన డ్యూరేషను దాంట్లో డిక్రీజ్ చేసుకుంటుంది సెకండ్ క్లిప్లో, అదనమాట మీకు సింపుల్గా చెప్పాలంటే. సో ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసుకుంటే చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏ క్లిప్ చాలా పెద్దదిగా ఉంది అండ్ బి క్లిప్ చాలా చిన్నదిగా ఉంది. నాకు ఈ బి క్లిప్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఇట్లా డ్రాగ్ చేయడం కాదండి, నేను చెప్పేది ఏంటంటే బి క్లిప్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఆ ఏ క్లిప్లో నుంచి సగం ప్లేస్ని ఆక్యుపై చేసి ఇంక్రీజ్ అవ్వాలి. అలా ఇంక్రీజ్ అవ్వాలంటే మనం రోలింగ్ ఎడిట్ టూల్ని అయితే వాడతాము. సో ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేసి
హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేయండి. లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే మీకు ఎంత టైం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఆడ మానిటర్ లో అయితే కనబడుద్ది. డ్యూరేషన్ అనేది ఎక్కువ ఉంటే ఇంక్రీజ్ ఎక్కువ చేసుకోవచ్చు, డ్యూరేషన్ తక్కువ ఉంది అనుకోండి తక్కువే అవ్వద్ది. సో ఇక్కడ నాకు తక్కువ డ్యూరేషన్ ఉంది కాబట్టి నాకు 7 వరకు అయితే సెలెక్ట్ అయింది. సో ఆ ఉన్న క్లిప్ లో నుంచి సగం ఓవర్ ల్యాప్ తీసుకొని మిగతా క్లిప్ అనేది కవర్ చేసింది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రోలింగ్ ఎడిట్ టూల్ ని. సో ఈ మొత్తం క్లియర్ చేసేస్తాను, మళ్ళీ మీకు ఇంపోర్ట్ చేసుకుంటాను ఇంకో దానికి చెప్పేదానికి. సో ఇప్పుడు మనం రేట్ స్ట్రెచ్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. దానికోసం నేను ఒక క్లిప్ ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను టైమ్ లైన్ లో ఇంపోర్ట్ చేయగానే ఒక వార్నింగ్ అయితే వచ్చింది. మన రెజల్యూషన్ ఇది 4K వీడియో కాబట్టి నాకు ఈ రెజల్యూషన్ ని యాక్సెప్ట్ చేయాలా వద్దా మనం తీసుకున్న సీక్వెన్స్ ప్రకారంగా అని చెప్పి అడుగుతుంది. సో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అని యాక్సెప్ట్ చేస్తే మనకు డైరెక్ట్ యాక్సెప్ట్ అయిపోద్ది. సో ఒకసారి మీరు క్లిప్ ని చూస్తే క్లిప్ లో మనకి నైట్ నుంచి మార్నింగ్ కి షిఫ్ట్ అవుతున్న వ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ చాలా స్లోగా అయితే వెళ్తుంది. సో దీన్ని స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం మనం రేట్ స్ట్రెచ్ టూల్ అయితే వాడొచ్చు. దాని షార్ట్ కట్ వచ్చి R అనమాట. క్లిప్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ క్లిప్ ని సైజ్ అయితే పెంచుదాం, ఇంక్రీజ్ చేసుకుంటున్నాం ఎందుకంటే చూసేదానికి పెద్దదిగా కనపడేదానికి. సో దీని టోటల్ డ్యూరేషన్ వచ్చి 20 సెకండ్స్ 1 ఫ్రేమ్ అనమాట. సో నేను దీన్ని ఒక 10 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసేస్తున్నాను. రైట్ నుంచి లెఫ్ట్ కి డ్రాగ్ చేసేసి వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ 10 సెకండ్స్ క్లిప్ ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఎంత స్పీడ్లో ఉందో. చూస్తే మీకు కొద్దిగా స్పీడ్ ఇంక్రీజ్ అయినట్టయితే కనబడుతుంది. సో మీకు దీనికి కూడా సాటిస్ఫై కాలేదు, ఇంకా నేను స్పీడ్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట, మీ చాయిస్. ఇంకా 5 సెకండ్స్కి అయితే డిక్రీజ్ చేశాను. సో ఒకసారి ప్రివ్యూ చూడండి. బిఫోర్ కన్నా ఇది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అయి ఉంది స్పీడ్ అనమాట. సో కావాలంటే మీరు ఇంకా తగ్గించుకోవచ్చు, ఇంకా మీరు పెంచాలనుకుంటున్నారు ఈ స్పీడ్ అనేది. నా క్లిప్ అనేది ఒక 40 సెకండ్స్ ఉంది, 40 సెకండ్స్ దాకా ఇదే క్లిప్ రన్ అవ్వాలి, స్లోగా రన్ అవ్వాలి అది కూడా అంటే మాత్రం మీరు దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి రైట్ సైడ్ కి. డ్రాగ్ చేస్తే యాక్చువల్ గా అయితే 20 సెకండ్స్ ఉంది మన క్లిప్. 20 సెకండ్స్ కన్నా మనం ఎక్కువ డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తే ఒక 35 సెకండ్స్ అయితే పెట్టి వదిలేద్దాం. సో ఇప్పుడు చూడండి క్లిప్ ఎలా ప్లే అవుతుందో, చాలా స్లోగా స్మూత్ గా అయితే ప్లే అవుతుంది కదా మనకి. సో ఈ విధంగా అయితే మన స్పీడ్ అండ్ స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే డైరెక్ట్ గా టూల్ ని యూజ్ చేసి మనం వాడేది. రైట్ టు లెఫ్ట్ లాగి మనం, లేకపోతే స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు, కావాలంటే స్లో చేయొచ్చు, కావాలంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి చాయిస్ అది. సో ఇది కాకుండా ఇంకో వేలో కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. సో Ctrl+Z కొట్టి యాక్చువల్ క్లిప్ ఎంత ఉందో అంట పెట్టేద్దాం. సో దీని మీద అయితే సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదొక వే మనం డైరెక్ట్ గా స్పీడ్ అండ్ స్లో చేసేదానికి. ఇంకో వే చెప్తాను మీకు. క్లిప్ మీద ఎక్కడైనా రైట్ క్లిక్ చేస్తే మీకు ఇలా మెనూ ఒకటి వస్తుంది. ఒకవేళ ఈ మెనూ రాలేదు మీకు, ఆ లేయర్ ఎఫెక్ట్స్ ని అయితే సెలెక్ట్ చేస్తున్నట్టు అనమాట. సో మీరు క్లిప్ ని ఒక ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ అయితే కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్ డ్యూరేషన్ 100% అయితే ఉంది. సో నేను ఈ 100% ని ఒక 500% ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే కొడితే క్లిప్ చూడండి, యాక్చువల్ క్లిప్ ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు క్లారిటీ కోసం. చాలా స్పీడ్ అయిపోయింది, స్మూత్ గా ఉంది. సో నేను దీన్ని పెంచాలనుకుంటున్నాను. ఇందాక మనం స్ట్రెస్ లాగాం కదా పెట్టి, సేమ్ అదే విధంగా పెంచాలనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేస్తాము, అమౌంట్ ఇందాక ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఇప్పుడు డిక్రీజ్ చేస్తాం అమౌంట్ ని. సో ఒక 80 పెట్టుకుంటున్నాను. ఇక్కడ టైమింగ్ కూడా కనబడుతుంది చూడండి, 25 సెకండ్స్ అయితే వస్తుంది. ఓకే క్లిక్ చేస్తే 25 సెకండ్స్ వరకు డ్రాగ్ అయింది, స్లో మోషన్ అనమాట. సో ఇది నాకు నచ్చలేదు, నేను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నాను స్లో మోషన్. సేమ్ స్పీడ్ అండ్ డ్యూరేషన్ నేను ఒక 40 పెట్టుకుంటాను. కింద టైం కనబడుతుంది చూడండి, 50 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ అవుతుంది ఇది. సో ఓకే క్లిక్ చేస్తే 50 సెకండ్స్ దాకా డ్రాగ్ అయ్యి చిన్నగా పోతుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే స్పీడ్ అండ్ డ్యూరేషన్ లో మీకు కింద 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. రివర్స్ స్పీడ్, మెయింటైన్ ఆడియో పిచ్, నెక్స్ట్ వచ్చి రిపీల్ డిలీట్, షిఫ్ట్ టైలింగ్ క్లిప్స్. 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. అండ్ 4th వన్ వచ్చి ఆప్షనల్ లో ఉంది, ఇది కూడా చెప్తాను మీకు. రివర్స్ స్పీడ్, మన క్లిప్ రివర్స్ చేయాలంటే ముందు మన పర్సంటేజ్ ఒక 90 పెట్టుకుందాం, 90 కూడా కాదు 200 పెట్టుకుందాం. 200 పెట్టుకొని రివర్స్ స్పీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. ఒకసారి అయితే చూడండి ఏం జరగద్దు క్లిప్ లో. రివర్స్ స్పీడ్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తున్నాను. రివర్స్ నుంచి రన్ అవుతుంది. ఇందాక నైట్ నుంచి మార్నింగ్ అయింది. ఇట్లా మీకు బఫరింగ్ వస్తే మాత్రం ఇక్కడ ఫుల్ అని ఉంది కదా, ఫుల్ ని 1/2 అయితే పెట్టుకోండి, ఆర్ ఎల్స్ 1/4 అయితే పెట్టుకోండి. ఎందుకంటే ప్లే బ్యాక్ అనేది స్మూత్ కావాలి కాబట్టి 1/2 పెట్టుకోండి ఆర్ 1/4, అది మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు చూద్దాం ప్లే బ్యాక్ అయితే చూస్తే
ఇందాక నైట్ నుంచి మార్నింగ్ అయింది, ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ అవుతుంది. ఇక్కడ ప్లేబ్యాక్లో బఫరింగ్ అవుతుంది, ఎందుకంటే నా గ్రాఫిక్స్ కార్డ్ అనేది అంత హెవీగా లేదు కాబట్టి. సో నాకు బఫరింగ్ అవుతుంది. మీ గ్రాఫిక్స్ కార్డ్ పీసీ కండిషన్ మంచిగా ఉంటే మాత్రం స్మూత్గా రన్ అవ్వద్ది, దాని ప్రాబ్లం ఏమి ఉండదు ప్లేబ్యాక్ దగ్గర. మీకు అర్థమైంది కదా. ఇందాక మనం మార్నింగ్ నుంచి నైట్కి షిఫ్ట్ అయ్యాం. ఇక్కడ మీకు సోర్స్ మానిటర్లో చూపిస్తాను. సోర్స్ మానిటర్ ఎలా ఓపెన్ చేయాలంటే, మనం ఏ క్లిప్ని యూజ్ చేయాలనుకుంటున్నాం ఆ క్లిప్ మీద డబల్ క్లిక్ చేస్తే సోర్స్ మానిటర్ ఓపెన్ అవ్వద్ది. మనం ఫస్ట్ ప్లే చేస్తే ఇక్కడ నైట్ నుంచి మార్నింగ్ వస్తుంది. అదే మన ప్రోగ్రామింగ్ విండోలో ఇందాక మనం రివర్స్ చేసాం కదా, ఇప్పుడు ఏమొస్తుంది, మార్నింగ్ నుంచి నైట్ అవుతుంది ఇక్కడ ఈ వేలో. సో ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 minutes వరకు డ్యూరేషన్ ఉంది. నేను ఇంత క్లిప్ అయితే నాకు అవసరం లేదు. సో దీన్ని నేను క్రాప్ చేసుకుంటాను నా సోర్స్ మానిటర్లోకి. సోర్స్ మానిటర్లోకి వస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి కింద. ఇవన్నీ సింపుల్, పెద్దగా మీరు హార్డ్గా అయితే తీసుకోవలేదు. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా ప్లే చేసి అయితే చూసుకోండి. ఇక్కడ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ అయితే ఇస్తాను. మీ కీబోర్డ్లో ఐ క్లిక్ చేస్తే ఇన్ వస్తుంది. మీకు ఒక 10 seconds కాబట్టి మీరు ముందుకు పెట్టుకొని మీకు ఎంతవరకు వస్తే అంతవరకు. ఓ క్లిక్ చేస్తే అవుట్ పాయింట్ వస్తుంది. లేదా నేను మాన్యువల్గా చేసుకుంటానంటే మాత్రం ఇది వచ్చి ఇన్ అనమాట, ఇది వచ్చి ఇన్, ఇది వచ్చి అవుట్ అనమాట. ఇట్లాగైనా కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇది నాకు కావాలి, ఈ క్లిప్ కావాలి కాబట్టి నేను ఒకటి డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేస్తాను, ఇది ఒక వే ఉంది. లేదంటే ఒట్టి నాకు వీడియో క్లిప్ కావాలనుకుంటే వీడియో క్లిప్ నేను డ్రాగ్ చేసుకోవచ్చు. కీప్ అండ్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ డైరెక్ట్ అయితే వచ్చేసింది మన టైం లైన్ లోకి. ఇలా వచ్చినప్పుడు ఫుల్ స్క్రీన్ అనేది ఆక్యుపై చేసేసింది. ఆల్రెడీ ఇది 4K వీడియో. సో నేను 1080pలో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, ఈ క్లిప్ ని రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెట్ యాస్ ఫ్రేమ్ సైజ్ ఉంది, స్కేల్ యాస్ ఫ్రేమ్ సైజ్ అయితే ఉంది కదా. సెట్ యాస్ ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది మన స్క్రీన్ కి. ఇక్కడ నాకు ఆడియో లేదు, సో నాకు ఆడియో కావాలి. దీని అయితే డిలీట్ చేసేసి, నాకు ఇలా వద్దు, డైరెక్ట్ నేను ఇన్సెట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్సెట్ అయిపోయింది. ఇది ఇన్సెట్ అనమాట, ఇది ఓవర్ రైట్, ఇది ఇన్సెట్. ఇది ఇన్సెట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్సెట్ అయిపోయింది. చూసారు కదా, ఇది ఒక MS Office సంబంధించిన ఒక చిన్న క్లిప్ అనమాట. నేను తీసుకున్నాను ఎడిట్ కోసము. సో దీని స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే డైరెక్ట్ పర్సంటేజ్ ఇచ్చేసాను. సో డైరెక్ట్ ఇంకా క్లిక్ చేస్తే ఇది ఎంత ఉంది క్లిప్, ఆల్రెడీ 4 seconds అయితే ఉంది. దీన్ని నేను 150కి ఇంక్రీజ్ చేస్తున్నాను స్పీడ్. ఓకే క్లిక్ చేస్తే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకసారి ప్లేబ్యాక్ చూడండి ఎలా ఉందో. ఆడియో అయితే గమనించారు కదా, ఒక చిన్న పిల్లలు మాట్లాడినట్టుగా వచ్చింది ఆడియో. సో ఇప్పుడు నేను ఒక ఆప్షన్ అయితే ఆన్ చేస్తాను. ఒకసారి దాని తర్వాత ఆడియో ఎలా ఉంటుందో ఒకసారి వినండి. సేమ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తే మెయింటైన్ ఆడియో పిచ్ అని ఉంది కదా. ఈ ఆడియో పిచ్ ఎందుకు యూజ్ అవ్వద్దంటే, మన వాయిస్ అక్కడ వినిపించేటట్టు చేస్తుంది. ఇక్కడ కార్టూన్ వాయిస్, చిన్నపిల్లల వాయిస్ లేకుండా సేమ్ మన వాయిసే వినిపించేటట్టు వస్తుంది అక్కడ, పిచ్ అనేది స్కిప్ చేయకుండా. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి రెండర్ అడుగుతుంది. చూసారు కదా, మన వాయిసే వచ్చింది అక్కడ సేమ్. ఇందాకైతే చిన్నపిల్లకాయల వాయిస్ వచ్చింది, ఇప్పుడు మన వాయిసే వచ్చింది అక్కడ. ఈ విధంగా అయితే మీరైతే పిచ్ ని మిస్ చేయకుండా మన వాయిసే ఉండేటట్టు అయితే చేసుకోవచ్చు. స్పీడ్ ఇంక్రీజ్ చేసినా గానీ ఈ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవ్వద్ది స్పీడ్ అండ్ స్లో మోషన్ లో. థర్డ్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ థర్డ్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉపయోగపడద్దో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఫస్ట్ క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ క్లిక్ చేసి స్పీడ్ అండ్ డ్యూరేషన్ లోకి వెళ్తే ఇక్కడ నేను రిఫిల్ ఎడిట్ టూల్ ని యాడ్ అంటే ఆప్షన్ అయితే చెక్ బాక్స్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్పీడ్ ని అయితే డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ అంటే స్లో మోషన్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్ గా మన క్లిప్ ఎంత ఉంది, 25 seconds ఉంది. నేను ఒక 80% అయితే ఇస్తాను. 80% అంటే 15 seconds కి వచ్చింది క్లిప్. ఓకే ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేస్తే ఇక్కడ మన డ్యూరేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ డ్యూరేషన్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా మీకు ఇంక్రీజ్ అయింది కానీ మన రెండో క్లిప్ మీద ఓవర్ ల్యాప్ అవ్వలేదు. ఓవర్ ల్యాప్ అంటే దాంట్లో సగం తీసుకోలేదు. ఇది దాన్ని జరిపి మిగతా స్పేస్ ని ఆక్యుపై చేసుకుంది అనమాట. ఇది యాక్చువల్ గా ఎంత ఉందో ఈ క్లిప్ అంతే ఉంది. కావాలంటే మీకు చూపిస్తాను. దీన్ని సెలెక్ట్ చేసి ఇన్ అండ్ అవుట్ ఇస్తే 13 seconds 3 frames అయితే ఉంది. సో యాక్చువల్ గా మనకి ఇక్కడ ఎంత ఉందో అంతే ఉంది. మనం ఇంక్రీజ్ చేసాం కానీ సెకండ్ క్లిప్ కి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్ గా అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. సో ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ని ఎలా తీసేయాలో చెప్తాను మీకు. సేమ్ ఇందాక చూపించాను కదా, ఐ క్లిక్ చేస్తే ఇన్, ఓ క్లిక్ చేస్తే అవుట్ అనమాట. స్టార్టింగ్ ఎండింగ్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా మీకు ఇన్ అండ్ పాయింట్, అవుట్ అండ్ పాయింట్స్ కావాలంటే ముందైతే క్లియర్ చేస్తున్నాను నేను. రైట్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షిఫ్ట్ పక్కన క్వశ్చన్ మార్క్ కీ అయితే ఉంది కదా, షిఫ్ట్ పక్కన దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇన్ అండ్ అవుట్ అయితే తీసేసుకుంటుంది ఆ క్లిప్ వరకు. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ టైమ్ లైన్ లో ఎంటీ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. క్లియర్ ఇన్ అండ్ అవుట్ అయితే ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ అండ్ అవుట్ అయితే వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా అయితే యూజ్ అవ్వద్దు అనమాట ఈ ఆప్షన్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్పీడ్ అండ్ స్లో మోషన్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. దీని అయితే డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు అసలైన పార్ట్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక క్లిప్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మనం వీడియో ఎడిట్ చేసేటప్పుడు
కట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా, కటింగ్ చేయడం, మధ్యలో డ్రాప్ చేయడం, మనకి ఏమైనా ఎంటీ స్పేస్ వద్దనుకుంటే దాని వరకు తీసేయడం మొత్తం జరుగుతూ ఉంటుంది. సో అది మొత్తం ఇప్పుడు తెలుసుకుందాం. మనం వీడియోని ఎలా కట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లోకి వచ్చేస్తే రోజర్ టూల్ అయితే ఉంది కదా, దీని షార్ట్ కట్ ఏమీ లేదు, డైరెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేసుకుంటా పోతా ఉండమే. 5 సెకండ్స్ నుంచి క్లిప్ కావాలి, ముందైతే నాకు వద్దు, 5 సెకండ్స్ నుంచి నాకు క్లిప్ కావాలి. 5 సెకండ్స్ ఇక్కడ ప్లేస్ హోల్డ్ చేసి క్లిక్ చేశాను, క్లిప్ అయితే కట్ అయింది. కర్సన్ పక్కన చెప్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక కట్ అయింది. సో అలాగే 2 or 3 సెకండ్స్ ముందుకు పోనిచ్చి మళ్ళీ ఇంకో క్లిక్ చేస్తాను లేయర్ మీద. సో మళ్ళీ ఇంకో కట్ అయింది. సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసి డిలీట్ కొడతాను. సో ఈ స్పేస్ అనేది ఎంటీ స్పేస్ కి అయితే వచ్చేసింది. అంటే ఆ పార్ట్ వరకు మనం రిమూవ్ చేసాము. లేదంటే ఆ పార్ట్ వరకు మనం హైలైట్ చేయాలంటే పైకైనా చేయొచ్చు, ఆర్ఎల్ దీన్ని తీసి పక్కన ఎక్కడైనా ప్లేస్ అయినా చేయొచ్చు. ఈ విధంగా మనకి ఆ కట్ టూల్ అయితే యూజ్ అవ్వద్ది. ఇది కాకుండా ఇంకా సింపుల్ గా చెప్పాలి, మీకు ఈజీగా మీరు చేసుకోవాలి అనుకుంటే మాత్రం, సో దీన్ని నేను డిలీట్ చేస్తే ఈ స్పేస్ అని వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ అయినా క్లిక్ చేయండి, షిఫ్ట్ డిలీట్ అయినా క్లిక్ చేయండి. ఈ విధంగా బ్రో ఇది పోను మనకి ఈజీ అవ్వద్ది, కానీ కొన్ని కేసెస్ లో మనకి ఏమవుద్దంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, టైం టేకింగ్ ప్రాసెస్. సో నేను Ctrl Z కొట్టి ఇంకో వే అయితే చూపిస్తాను మీకు కట్ చేసేదానికి. సో ఇక్కడ నాకు ఈ సెకండ్ క్లిప్ లో 15 సెకండ్స్ దగ్గర అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ లెఫ్ట్ పార్ట్ అంటే ఈ రిమైనింగ్ ఈ పార్ట్ వరకు నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, సో కీబోర్డ్ లో క్యూ అంటే క్వీన్, క్యూ అయితే క్లిక్ చేయండి. ఆ వర్క్ అయితే క్రాప్ అయిపోద్ది, కట్ అయిపోయి ప్లస్ యాడ్ అయిపోద్ది ఆ క్లిప్ కి. సో ఇక్కడ నుంచి నేను 15th సెకండ్ దగ్గర నుంచి ఈ రిమైనింగ్ పార్ట్ నాకు వద్దనుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వద్దనుకుంటున్నాం కాబట్టి కీబోర్డ్ లో W అయితే క్లిక్ చేయండి, ఫ్రంట్ పార్ట్ అయితే కట్ అవద్ది. ఇప్పుడు ఈ షార్ట్ కట్స్ మనకి ఎలా తెలుస్తాయి అంటే మాత్రం ఇక్కడ ఎడిట్ లోకి వెళ్తే కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే ఉంది, షార్ట్ కట్ అయితే కూడా ఉంది చూడండి. Ctrl+Alt+K ప్రెస్ చేస్తే మీకు షార్ట్ కట్ బాక్స్ అయితే ఓపెన్ అవద్ది. ఇక్కడ ఉంటాయి అన్ని ప్రతి ఆప్షన్స్ అనమాట. నేను ఈ షార్ట్ కట్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను, సో మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఇప్పుడు మేము చెప్పేదానికి బేసిక్గా అర్థం చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Q అండ్ W, Q వచ్చి బ్యాక్వర్డ్ పార్ట్ ని కట్ చేసేదానికి, W వచ్చి ఫార్వర్డ్ పార్ట్ ని కట్ చేసేదానికి అనమాట. సో ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి స్ప్లిట్ టూల్. ఇది మీకు అవసరం లేదు, వేస్ట్, అది చెప్పినా కానీ ఒకటే లేకపోయినా ఒకటే. నెక్స్ట్ పెన్ టూల్. ఈ పెన్ టూల్ వచ్చి మీరు క్లిప్ లో ఏమైనా పార్ట్ దగ్గరైనా ఎక్కడైనా మీరు కట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ పెన్ టూల్ యూజ్ చేస్తాము. ఈ పెన్ టూల్ యూజ్ చేసుకొని మీరు కావాలంటే సెలక్షన్ టూల్ చేసుకొని దీన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే చేసుకోవచ్చు దీంతో. సో ఇది మీకు మాస్కింగ్ టైం అయితే యూస్ అవ్వద్ది. సేమ్ రెక్టాంగులర్, ఎలిప్స్ టూల్స్ సెపరేట్ ఒక లేయర్ అయితే ఓపెన్ అయింది మనకి. ఇలాంటి యూజ్ చేస్తున్నప్పుడు ఇది ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లో అయితే మీకు హెల్ప్ అవ్వద్ది, అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం నేను. సో దీని అయితే డిలీట్ చేసేస్తున్నాను. సేమ్ రెక్టాంగిల్ టూల్ కూడా అంతే, రెక్టాంగిల్ మీరు కావాలంటే డ్రాగ్ చేసుకోవచ్చు, సెలక్షన్ టూల్ తీసుకొని మనం మూవ్ అయినా చేసుకోవచ్చు ఇటు పక్క అంటే అటు పక్కకి. సేమ్ ఎలిప్స్ టూల్స్ కూడా అంతే, ఎలిప్స్ టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇలాగే. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టుకొని సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడైతే మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. సో ఈ క్లిప్ ని అయితే డిలీట్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ వన్ వచ్చి హ్యాండ్ టూల్. ఈ హ్యాండ్ టూల్ ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఈ టైం లైన్ లో ఇట్లా మనం సైడ్ కి స్లైడ్ చేసుకునే దానికి ఈ హ్యాండ్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. వద్దనుకుంటే మన బ్యాక్ కి సేమ్ ఇంతే, దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ టూల్ నేను యూజ్ చేసుకోలేను అనుకుంటే కింద స్లైజర్ కనబడుతుంది కదా, దీన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోండి, సేమ్ అదే ప్రాసెస్ అయితే జరగదు. నెక్స్ట్ వన్, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే జూమ్ టూల్ ఇందాక చూపించాం కదా, సేమ్ అంతే. ప్లస్ చేస్తే జూమ్ అవుద్ది, ఆల్ట్ పెట్టుకుని ప్రెస్ చేస్తే మైనస్ అవుద్ది, అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుద్ది అనమాట. ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి టెక్స్ట్ క్లిక్ చేసి మన క్లిప్ మీద మన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అయితే హలో అని యాడ్ చేశాను. సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడికైతే డ్రాగ్ చేసుకోవచ్చు. బ్రో ఇది బాగానే ఉంది, దీనికి నేను కలర్ అప్లై చేయాలి, షాడో వేసుకోవాలి, స్ట్రోక్ వేయాలి, బ్యాక్గ్రౌండ్ మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, మొత్తం చేయాలంటే మాత్రం అవన్నీ మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా మన టెక్స్ట్ ఎందుకు ఎలా యాడ్ చేసుకోవాలో మీకు చూపించాను ఇక్కడ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని వరకు సపరేట్ లేయర్ అయితే వచ్చింది. టెక్స్ట్ లోనే హోల్డ్ చేస్తే ఇంకోటి వచ్చింది, వర్టికల్ టెక్స్ట్ అనమాట. ఇది వర్టికల్ గా హెల్ప్ అయింది, చూసారా? ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అక్కడ వస్తాయి, అక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుద్ది. సో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ టూల్స్ ప్యానల్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము అండ్ ఏ సిచ్యువేషన్స్ లో మనకి ఏ టూల్ ని ఎక్కువ వాడతాము, ఇవి వచ్చేసినాయి అంటే మాత్రం మీకు ఇంకా ఫ్లో అయితే ఉండదు. సరే కావాలంటే మళ్ళీ వీడియోని మళ్ళీ రిపీట్ చేసి చూడండి, మీకు అర్థం కాకపోతే. మాక్సిమం టూల్స్ అన్ని కవర్ చేశాను, ఒక టూల్ అయితే కవర్ చేయలేదు, అది మనం చాలా రేర్ కేసెస్ లో వాడతాం, అలా అందుకే నేను స్కిప్ చేసేసాను. 100% ఎడిట్ లో
25% వాడతాం ఈ టూల్స్ని, మిగతా అంతా మొత్తం ఆట మొత్తం ఎఫెక్ట్స్ కంట్రోల్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏమైనా అడిషనల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అయితే కామెంట్ చేయండి. సో నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. దట్స్ ఆల్ గైస్, ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్. బై ఫర్ నౌ. ఐ సీ యూ మై నెక్స్ట్ వన్.